హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను బీరకాయ తీపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది మన పెద్దవాళ్ళ రోజుల్లో చాలా రెగ్యులర్గా చేసుకునే కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. అందుకోసం ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను. ఈ పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. పప్పులను అయితే చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే పురుగు పట్టకుండా చాలా రకాల కెమికల్స్ అయితే కలిపి ప్యాక్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను కదా, అంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ నిండా పప్పు అయితే తీసుకున్నాను. అందుకోసం నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకుంటాను. ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా 1/2 లీటర్ వాటర్ అయితే వేస్తున్నాను. పెసరపప్పు చాలా ఈజీగానే ఉడికిపోతుంది. ముందుగా ఏమీ నానబెట్టక్కర్లేదండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకుంటున్నాను. ఈలోపు నేను బీరకాయ వేసి తీపప్పు చేస్తున్నాను కదా, బీరకాయలను అయితే కట్ చేసుకుంటాను. ఇందుకోసం నేను 1/2 కేజీ బీరకాయని అయితే తీసుకుంటున్నాను. 1/2 కేజీ బీరకాయ అండి, ఒకే బీరకాయ 2 ముక్కలు అయితే అయిపోయింది. ఇలా నీట్గా ఒక 1/2 కేజీ బీరకాయని తీసుకొని అందులో మీడియం సైజు 2 టమోటాలు, ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని మరీ సన్నగా ఏమీ కట్ చేయక్కర్లేదు, కొంచెం రఫ్గానే నీట్గా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ. బీరకాయ పప్పు చాలా బాగుంటుందండి. ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వచ్చేసే పప్పు కాకుండా ఇది చాలా బాగుంటుంది. చపాతీల్లోకి, రైస్లోకి, పూరీ లాంటి టిఫిన్స్లోకైనా, ఈవెన్ దోశల్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ. టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇలా టమోటాలను కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. పప్పు ఉడికేలోపు ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవచ్చు. తర్వాత బీరకాయని కూడా తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి బీరకాయ ముక్కలు కాస్త సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనము మ్యాష్ లాంటిది ఏమీ చేయం కాబట్టి పప్పులో కలిసిపోయేలాగా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. బీరకాయని తొక్క తీసేటప్పుడు కూడా మొత్తం లాగేయకుండా ఇలా కొంచెం తొక్క ఉంటే మనకు మంచిగా ఫైబర్ కంటెంట్ వచ్చి నీట్గా బాడీకి మంచిగా ఆరోగ్యంగా ఉంటుందండి. ముక్కలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా వీలైనంత వరకు. ఈ బీరకాయ ముక్కలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంతలో పప్పు చూసారా, 1/2% అయితే ఉడికిపోయింది. ఈ కర్రీలోకి పప్పు మరీ మెత్తగా మ్యాష్ లాగా అయిపోకూడదండి, పలుకు పలుకుగా తగులుతుంటేనే బాగుంటుంది. బీరకాయ ముక్కలను కట్ చేసుకున్న వెంటనే పప్పులో అయితే వేసేస్తున్నాను. పప్పులో బీరకాయ ముక్కలను కూడా వేసేసి ఉడికించుకోవాలి. బీరకాయ ఫాస్ట్గానే ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తున్నాను. కర్రీకి సరిపడా మొత్తం సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు, తర్వాత మళ్ళీ పోపులో వేసుకుంటాను. ఆ గిన్నెని పక్క పొయ్యి మీద పెట్టేసి ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పోపు ఉడికేలోపు బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. బీరకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది కదా. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి మినపగుళ్ళు కంటే పచ్చిశనగపప్పు చాలా బాగుంటుంది, అక్కడక్కడ తగులుతుంటే. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఆనియన్స్ కాస్త వేగాక టమాటా ముక్కలు కూడా వేసేసి వేయించేసుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాలండి, కాస్త ఎక్కువ వేగిపోకుండా, క్రిస్పీగా అయిపోకుండా సన్న మంట మీద ఉడికినట్లుగా మగ్గాలన్నమాట. అప్పుడే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసి కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇవన్నీ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి. కాస్త వేయించేసుకోవాలి వీటన్నిటిని. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి టమోటాలు కానీ, ఆనియన్స్ కానీ. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. ఏ దాంట్లోకైనా చాలా బాగా కలిసిపోయి టేస్ట్ అయితే భలే ఉంటుంది. దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ బాగుంటుందండి. పూరీ, చపాతీ దేనిలోకైనా సరే
ఈ కర్రీ అయితే చాలా మంచిగా కాంబినేషన్ లాగా ఉంటుంది. ఇవన్నీ ఇలా బాగా మగ్గిపోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ఛానల్ను కూడా వెరిఫై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టమోటాలు ఆనియన్స్ మగ్గిన తర్వాత కాస్త కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుతున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి రెడీ చేశాను. అప్పుడు మిక్సీలో అడుగున ఉంటుంది కదా, అదంతా స్టోర్ చేసుకోవడానికి పెడితే పాడైపోతుంది కాబట్టి ఆ మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి ఇలా గిన్నెలో తీసి పెట్టుకున్నాను. నేనైతే అది యూస్ చేస్తున్నాను. మీరైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా వాటరీగా ఉండేటట్లుగా వేశాను కాబట్టి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికిస్తున్నాను. పేస్ట్ వేస్తే అవసరం లేదు, కలిపితే వేగిపోతుంది కదా. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. నేను కాస్త వాటర్గా ఉండేటట్లుగా వేశాను కాబట్టి కాస్త ఉడకబెట్టాను. పేస్ట్ వేస్తే అవసరం లేదు. కాస్త వేయించేస్తే పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా కారము, నేనైతే 2 స్పూన్స్ కారం అయితే వేసాను. మీ రుచికి సరిపడా మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం అయితే వేసుకోవచ్చు. ఈ కారం కూడా కొంచెం వేగేదాకా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం మగ్గిపోవాలి. కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న పెసరపప్పు బీరకాయని కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. పెసరపప్పు మరి మెత్తగా ఉడికిపోతే అస్సలు బాగోదండి, పేస్ట్ లాగా అయిపోతుంది. పెసరపప్పు కాస్త పలుగ్గా తగులుతుంటేనే, పప్పులుగా తగులుతుంటేనే బాగుంటుందన్నమాట ఈ కర్రీకి. ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత నేను కర్రీకి సరిపడా ఉప్పునైతే ఇప్పుడు వేస్తున్నాను. బీరకాయ ఉడికించేటప్పుడు కాస్త ఉప్పే కదా వేసాను. ఇప్పుడైతే కొరవ మొత్తానికి కలిపి ఉప్పు అయితే వేసేసాను. నీళ్ళు కూడా కర్రీకి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ కొంచెం లిక్విడ్ ఫార్మేషన్లో ఉన్నప్పుడే గ్యాస్ ఆపుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. పెసరపప్పు కదా, చల్లారితే గట్టిగా లాగేస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఇట్లాగే కలుపుకొని మూత పెట్టుకొని కాస్త ఉడికించేసుకొని స్టవ్ ఆపుకుంటే మనం చల్లారేసరికి అది మరి గట్టిగా అయిపోకుండా కొంచెం నీట్గా కర్రీ లిక్విడ్ ఫామ్లో ఉంటుందన్నమాట అండి. మన అమ్మమ్మల కాలం నుంచి తయారు చేసుకునే ట్రెడిషనల్ బీరకాయ తీపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది, అన్నింటిలోకి కరెక్ట్ కాంబినేషన్లో సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.